నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ లో ఆస్కీ కోడ్స్ గురించి చూద్దాము. సో ఏంటి ఆస్కీ కోడ్స్? ఆస్కీ కోడ్స్ అంటే ఆస్కీ స్టాండ్స్ ఫర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో దేనికి యూజ్ చేస్తాము ఈ ఆస్కీ కోడ్ ఆర్ యువర్ ఆస్కీ వాల్యూస్? సో మన కంప్యూటర్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మట్టుకే ఐడెంటిఫై చేస్తుంది. దాన్ని మనం మెషిన్ కోడ్ అంటాం. కానీ మనము మెషిన్ కోడ్ లో ప్రోగ్రామ్ రాయాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే ఇట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్. సో మనం జీరోస్ అండ్ వన్స్ అన్ని గుర్తు పెట్టుకొని రాయలేం కాబట్టి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తున్నాం. కానీ యువర్ కంప్యూటర్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ నే ఐడెంటిఫై చేస్తుంది. సో దానికోసం మన సి ప్రోగ్రామింగ్ లో ఏముంది అంటే ఆస్కీ కోడ్స్ అని కాన్సెప్ట్ ఉంది. సో ఏం చేస్తుంది ఆస్కీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క క్యారెక్టర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ కి ఆస్కీ వాల్యూస్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చారు. సో ఈ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ స్పెషల్ క్యారెక్టర్ ఒక ఆస్కీ కోడ్ అనేది అసైన్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే క్యాపిటల్ ఏ. సో మనం ఏమన్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ కి ఒక ఆస్కీ కోడ్ ఉంది. సో మనం ఎంత ఏబిసిడి అని ఏవి రాసినా కూడా క్యారెక్టర్స్ ని మన కంప్యూటర్ ఓన్లీ దాని ఆస్కీ వాల్యూ మట్టుకే ఐడెంటిఫై చేస్తుంది. సో దానికి కొన్ని ఆస్కీ వాల్యూస్ అనేవి మన సి లాంగ్వేజ్ లో ప్రీ డిఫైన్డ్ గా ఉన్నాయి. సో క్యాపిటల్ ఏ ఆస్కీ వాల్యూ ఈజ్ 65. సో క్యాపిటల్ ఏ కి 65 అనేది ఆస్కీ వాల్యూ, క్యాపిటల్ బి 66, సి 67, అట్లా జెడ్ వరకు మనకి క్యాపిటల్ జెడ్ కి 90 అనే ఆస్కీ వాల్యూ ఇచ్చారు. సిమిలర్లీ స్మాల్ ఏ ఇస్ ఆల్సో ఏ క్యారెక్టర్, దానికి కూడా 97 అనే ఆస్కీ కోడ్ ఇచ్చారు. స్మాల్ బి 98, స్మాల్ సి 99, అలా స్మాల్ జెడ్ వరకు 122 అనే ఆస్కీ కోడ్ ఇచ్చారు. అండ్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అంటున్నాం కాబట్టి ఈవెన్ యువర్ 0, 1, 2, 3 డిజిట్స్ కి కూడా ఆస్కీ వాల్యూ ఉంటుంది. సో ఎందుకు? ఓన్లీ కంప్యూటర్ జీరోస్ అండ్ వన్స్ ఎలక్ట్రానిక్ డిజిట్స్ మట్టికే ఐడెంటిఫై చేస్తుంది. సో మనకి అందుకని డిజిట్ కూడా క్యారెక్టర్ కాబట్టి 0 కి 48 వాల్యూ, 1 49, అలా 9 is 57. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క క్యారెక్టర్, మనం స్పెషల్ క్యారెక్టర్ కూడా అన్నాం కాబట్టి స్పెషల్ క్యారెక్టర్స్ కి కూడా ఆస్కీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ your space bar ki ASCII code is 32. Similarly, ash 35 ASCII code, $36, percentile 37, even mana asterisk ki kuda 42 అనేది ASCII code. సో అలా ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క స్పెషల్ క్యారెక్టర్ కి ఒక ఆస్కీ కోడ్ అనేది ప్రీ డిఫైన్డ్ గా మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అసైన్ చేశారు. సో అది మన ఆస్కీ వాల్యూస్. యాక్చువల్లీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్ మన సి కంపైలర్ అర్థం చేసుకోదు, ఓన్లీ ఇట్ అండర్స్టాండ్స్ ఆస్కీ వాల్యూస్. సో ఈ ఆస్కీ వాల్యూస్ మట్టికి ఐడెంటిఫై చేస్తుంది. సో మన ఆస్కీ వాల్యూస్ లో ఏంటిది ఆస్కీ వాల్యూస్ అంటే మన ఆస్కీ వాల్యూస్ లో ఆస్కీ వాల్యూస్ 7-bit వాల్యూస్, ఈ 7-bit వాల్యూస్ స్పేస్ ఆక్యుపై చేస్తాయి అన్నమాట. సో 7-bit అంటే మనకి 0 to 127 వాల్యూస్ ఉంటాయి. సో 0 to 127 వాల్యూస్ ఆస్కీ కోడ్స్ కి మన క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కి అసైన్ చేశారు. సో ఇక్కడ మనము 0 to 31 ఆస్కీ వాల్యూ అండ్ 127, 0 to 31 ఆస్కీ వాల్యూ అండ్ 127 కంట్రోల్ క్యారెక్టర్స్ కి ఇచ్చారు. మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో 0 to 31 అండ్ యువర్ 127 ఆస్కీ వాల్యూ కంట్రోల్ క్యారెక్టర్స్ కి అసైన్ చేశారు. కానీ మనం ఇప్పుడు ఏమేమి వాడుతున్నామో ఇవన్నిటిని ప్రింటబుల్ క్యారెక్టర్స్ అంటారు. సో ఈ ప్రింటబుల్ క్యారెక్టర్స్ వాల్యూస్ ని 32 నుంచి 126 కి అసైన్ చేశారు. సో ఇది రేంజ్ ఆఫ్ యువర్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ 32 to 126. సో అందుకోసం ఇప్పుడు మనం చూసాం ఇవన్నీ మన ప్రింటబుల్ క్యారెక్టర్స్. సో అందుకోసం వీటన్ని రేంజ్ 32 నుంచి 126 మధ్యలో అసైన్ అయ్యాయి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, ఆల్ యువర్ ప్రింటబుల్ క్యారెక్టర్స్. సో ప్రింటబుల్ క్యారెక్టర్స్ కి రేంజ్ 32 to 126.
అలాగే 128 to 255 ఈవెన్ మనం 7 బిట్ అన్నాము, ఈవెన్ 128 to 255 వాల్యూస్ కూడా ఎక్స్టెండెడ్ ఆస్కీ క్యారెక్టర్స్ కోసం స్పేస్ పెట్టారు. సో ఎక్స్టెండెడ్ ఆస్కీ క్యారెక్టర్స్ కోసం ఈ రేంజ్ లో వాల్యూస్ ఉంటాయి. అదేంటి 128 to 255. మనం రాస్తున్న ప్రింటబుల్ క్యారెక్టర్స్ 32 to 126. సో మన ప్రతి ఒక్క క్యారెక్టర్ అండ్ యువర్ స్పెషల్ క్యారెక్టర్ అన్నిటికీ కూడా ఒక ఆస్కీ కోడ్ అనేది సి ప్రోగ్రామ్ లో ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చారు. సో మనం ఏ క్యారెక్టర్ మన ప్రోగ్రామ్ లో రాస్తున్నా కూడా ఓన్లీ సి కంపైలర్ ఆస్కీ కోడ్స్ మట్టుకి ఐడెంటిఫై చేస్తుంది అండ్ ఆ ఆస్కీ కోడ్స్ వాల్యూస్ ని ఐడెంటిఫై చేసి అది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని తన ప్రోగ్రామ్ లో మనం ఏం రాసినా కూడా ఆ ప్రోగ్రామ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆస్కీ కోడ్ వాల్యూస్ ని చూసి ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, దానికి ఏ కోడ్ ఉందో దానికి మనం చూద్దాము. ఒకటి మనము స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తాము. దానికి ఏ క్యారెక్టర్ కి ఏ ఆస్కీ వాల్యూ ఎలా ప్రింట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ రాసా. నెక్స్ట్ నేను ఒక క్యారెక్టర్ తీసుకున్నాను, దట్ ఈస్ యువర్ కే. ఓకే, సో కే అనే క్యారెక్టర్. సో క్యారెక్టర్ కాబట్టి ఒక వేరియబుల్ తీసుకున్నాను, వేరియబుల్ ఇస్ ఏ అండ్ డేటా టైప్ ఇస్ క్యారెక్టర్. క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ అనే డేటా టైప్ తీసుకున్నా, వేరియబుల్ ఇస్ స్మాల్ ఏ. సో క్యారెక్టర్ కాబట్టి నాకు సి కంపైలర్ 1 byte ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. సో కంపైల్ చేసేటప్పుడు 1 byte ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. సో ఇయర్ ఏం చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసి ఆస్కీ వాల్యూ ఆఫ్ పర్సంటైల్ సి క్యారెక్టర్ కాబట్టి ఏ క్యారెక్టర్ కి దాని ఆస్కీ వాల్యూ అనేది నేను అసైన్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్మాల్ ఏ దిస్ ఈస్ ఈ స్మాల్ ఏ పర్సంటైల్ సి కి, అంటే పర్సంటైల్ సి అంటే ఏంటి, కే వాల్యూ వస్తుంది. పర్సంటైల్ డి అంటే దాని ఆస్కీ వాల్యూ వస్తుంది. సో ఇలా ప్రతి ఒక్క వాల్యూ ఏ క్యారెక్టర్ కి దాని ఆస్కీ కోడ్ ఏంటి అనేది నేను చిన్న ప్రోగ్రామ్ రాసి ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను స్మాల్ కే తీసుకున్నా, స్మాల్ కే కి ఏంటి ఆస్కీ వాల్యూ. సో నా అవుట్పుట్ ఏమొస్తుంది, ఆస్కీ వాల్యూ ఆఫ్ కే ఈస్. సో మనం స్మాల్ క్యారెక్టర్స్ తీసుకున్నాం కాబట్టి మనకి స్మాల్ క్యారెక్టర్ లో వస్తుంది. సో రిలేటెడ్ గా ఏది ఉంటే అది. సో కే వాల్యూ ఎంత వాల్యూ ఇప్పుడు మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ బి అని అంటే బికి నాకు 98 వస్తుంది. అలాగే కే కి దాని కోడ్ ఆస్కీ వాల్యూ ఏది ఉంటే అది ఆస్కీ కోడ్ వస్తుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కి ప్రతి ఒక్క స్పెషల్ క్యారెక్టర్ కి ఆస్కీ వాల్యూ అనేది ఏంటో మనం ఐడెంటిఫై చేయొచ్చు ఒక స్మాల్ ప్రోగ్రామ్ లో. సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆస్కీ వాల్యూ కనుక్కోవచ్చు. ఓన్లీ 2 steps చిన్న ప్రోగ్రామ్ రాసి దేనిది ఏ వాల్యూ అనేది మనము తెలుసుకోవచ్చు. సో ఇది అన్నమాట మన ఆస్కీ కోడ్స్. ఇంపార్టెంట్ అండ్ ఈజీ కాన్సెప్ట్ సి ప్రోగ్రామ్ లో. సో ఈ విధంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క స్పెషల్ క్యారెక్టర్ కి మనకి ఆస్కీ కోడ్ అనేది ఉంది. సో మీకు ఏమన్నా కమెంట్స్, మీకు ఏమన్నా డౌట్స్, క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం మన కవిరామ్ అకాడమీని కాంటాక్ట్ అయితే కవిరామ్ అకాడమీలో మీకు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఈ ఫోన్ నంబర్ కావాలంటే స్క్రీన్లో ఉంది. థ్యాంక్ యూ.